హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 46. అయ్యో, అర్చకులు చెప్పిందంతా విన్న అర్జున్కి తన మొదట్లో స్నేహను ఎంత చేదరించుకున్నా ఆమె మాత్రం తనని అప్పటి నుండి ఇంతగా ప్రేమించి తన కోసం ఆమె ఎంతగా నొప్పించుకుందో అర్థం కాగానే అర్జున్ మనసు భారంగా మారిపోయింది. ఆ భరించలేని బాధలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే, అప్పటికి తన కఠినమైన ప్రవర్తన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే కాళ్ళల్లో సత్తువ తగ్గిపోయినట్లుగా కనీసం నిలవలేకపోయాడు అర్జున్. వెనక ఉన్న స్తంభానికి జారుబడి నవగ్రహాలకు ఎంతో శ్రద్ధగా ప్రదక్షిణలు చేసి వేడుకొని అక్కడి నుండి డైరెక్ట్ గా తనకి తెలిసిన పంతులు గారిని కలిసి మీరా సీమంతానికి ముహూర్తం పెట్టించి తిరిగి అర్జున్ దగ్గరికి వస్తున్న స్నేహను అలాగే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. స్నేహ తను కాసేపటి క్రితం వదిలి వెళ్ళిన అర్జున్ మొహంలో సంతోషం ఇప్పుడు కనిపించకపోయేసరికి 4 అడుగుల దూరాన్ని 2 అడుగుల్లో మార్చి అర్జున్ని చూసి కంగారు పడిపోతూ, ఏమైంది అర్జున్ గారు, ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది. అతని మొహంలో స్పష్టంగా బాధపడుతున్నారు అని తెలుస్తుండడంతో స్నేహ మాటలకి అర్జున్ కాస్త తేరుకుని ఆమె చెయ్యి పట్టుకుని తొందరగా గుడి నుండి బయటికి తీసుకొచ్చి కారు ఎక్కించి తొందరగా కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. అర్జున్ లో అంత సడన్ మార్పు దేనికో అర్థం కాని స్నేహ భయపడుతూనే స్టీరింగ్ మీదున్న అర్జున్ చెయ్యి పట్టుకుంది. ఆమె పట్టులో కాస్త వణుకు తెలుస్తూ ఉంటే అర్జున్ ఇక జనం తక్కువగా ఉన్న చోట కారుని ఒక సైడ్ కాపి స్నేహను ఒక్క ఉదుటిలో తన ఒళ్ళోకి తెచ్చుకుని కూర్చోబెట్టుకుని ఆమె మొహమంతా ముద్దులు పెడుతూ సతమతమవుతున్న తన మనసుకి ఊరటనిస్తూ స్నేహకు తన మిక్స్డ్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ ఊహించని విధంగా చేస్తున్న పనికి స్నేహ ఉక్కిరిబిక్కిరవుతూ అతని పెదాల స్పర్శకు చిగురు టాకులో వణిగిపోతూ చాలా కష్టంగా అర్జున్ గారు అని మాత్రమే పిలిచింది. ఆ మాటకు తనని తాను కంట్రోల్ చేసుకుని కాస్త శాంతించిన అర్జున్ స్నేహను గాఢంగా హత్తుకుని ఆమెను తన గుండెల్లో పొదువుకుంటూ నా ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇలా అంటూ స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి తన స్పర్శకు ముడుచుకుపోయిన స్నేహాన్ని చూసి నవ్వుకుని సిగ్గుతో తన గుండెల్లో మొహం దాచుకున్న ఆమె గడ్డం పట్టుకుని చిన్నగా తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అల్లరిగా చిన్న చిన్న ముద్దులకు హగ్గులకి ఇలా ముడుచుకుపోతే ఎలారా, ఇక సృష్టి కార్య విషయంలో నీతో నేను చాలా ఇబ్బంది పడాలేమో ఏంటో అని అన్నాడు డ్రామాటిక్ గా. అర్జున్ మాటలకి స్నేహ షాక్ లో బావురు కప్పలా నోరు తెరిచి, అసలు మీరేనా ఇలా మాట్లాడేది, మీకు ఇలా అల్లరి చేయటం కూడా వచ్చా, అది కూడా ఇలా అంటూ అర్జున్ అల్లరి చూపులకు ఇక మాట్లాడలేక సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచేసుకుంది స్నేహ. ఆమె మాటలకి అర్జున్ అందంగా నవ్వుతూ, నేను మాత్రం మనిషిని కాదా, నాకు మాత్రం సరదాలుండవా, నీ సావాసంలో నాలో దాగున్న మరో అర్జున్ని నిద్ర లేపుతూ ఉంటే నన్నేం చేయమంటావు స్నేహ అని అంటూ అల్లరిగా స్నేహ నడుం మీద తన చేతిని పోనిచ్చాడు. అర్జున్ చెయ్యి డైరెక్ట్ గా దానికి తాకేసరికి స్నేహకు శరీరం అంతా కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తూ ఉంటే సిగ్గు బిడియం భయంతో అల్లరి చేస్తున్న అర్జున్ చేతిని పట్టుకుని అర్జున్ గారు అని అంది చాలా చిన్నగా. తన స్పర్శకు బిడియంతో బిగుసుకుపోతున్న స్నేహాన్ని చూసి నవ్వుకుంటూ ఈ రోజుకి ఇది చాలు అని అనుకుని ఆమెను తిరిగి సీట్లో కూర్చోబెట్టి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. ఇంటికి చేరే వరకు అసలు అర్జున్ని చూసే ధైర్యం చేయలేదు స్నేహ. కానీ అర్జున్ మాత్రం ఊరకంట స్నేహ ఆవ భావాలను గమనిస్తూనే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన చేతి వేళ్లతో ఆమె చేతి వేళ్లను బంధించి ప్రేమగా ఆ చేతిపై తన పెదాలను అద్దాడు. అర్జున్ అల్లరికి స్నేహకు మాటలు కరువు అవడంతో కనీసం తలెత్తి అతన్ని చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఇంటికి చేరుకోగానే స్నేహ ఎక్స్ప్రెస్ ట్రైన్ లా కారులో నుండి ఇంట్లో కిచెన్ లోకి దూసుకుని వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి వాటర్ బాటిల్ ఖాళీ చేసి అర్జున్ చేసిన అల్లరికి ఇంకా 200 స్పీడ్ గా కొట్టుకుంటున్న గుండె వేగాన్ని స్థిమితపరచుకునేసరికి చాలా టైం పట్టింది. తను కాస్త స్థిమిత పడ్డాక కిచెన్ నుంచి బయటికి రాబోతూ గుమ్మానికి అడ్డంగా ఉన్న అర్జున్ని చూసి నీళ్లు నములుతూ ఏం కావాలి అర్జున్ గారు అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ లోపే నవ్వుకుంటూ
పైకి మాత్రం బాధగా, నా టచ్ నీకు అంత ఇబ్బందిగా ఉందా స్నేహ అని అడిగేసరికి స్నేహ సమాధానం కోసం వెయిట్ చేయకుండా వెంటనే తన రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ సరదాకి అలా చేస్తున్నాడని తెలియని స్నేహ నిజంగానే అర్జున్ తనలో కలిగిన అలజడిని తప్పుగా అర్థం చేసుకుని బాధపడుతున్నాడు అనుకుని కంగారుగా పైకి తమ రూమ్ లోకి వెళ్ళబోయింది. కానీ అంతలోనే అశోక్ గారు పిలవటంతో తప్పక ఆయన దగ్గరికి వెళ్లి సీమంతానికి ఇంకో 4 రోజుల్లో ముహూర్తం కుదిరినట్టు చెప్పింది. అది విని ఆయనతో పాటే అక్కడ ఉన్న మీరా, గోకుల్ కూడా చాలా సంతోషించారు. ఆ సీమంతానికి సంబంధించి వాళ్ళు ఏదో చెప్తున్నారే కానీ పాపం అవేమీ సింహ చెవులకు ఎక్కకపోగా అర్జున్ గురించే భయపడుతూ ఉంది. కానీ అలా ఎక్కువసేపు ఉండలేకపోయింది. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తొందరగా అక్కడి నుండి వాళ్ళ రూమ్ కి వెళ్ళేసరికి అర్జున్ బెడ్ మీద కూర్చుని బాధపడుతున్నట్లు యాక్టింగ్ చేయటం చూసి నిజంగానే బాధపడుతున్నాడు అనుకుని అతని ఎదుట మోకాళ్ళ మీద కూర్చొని అర్జున్ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని బాధగా, మీరు నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అర్జున్ గారు. నేను మీ స్పర్శకు స్పందిస్తున్నాను కానీ ఇబ్బంది పడట్లేదు. ఆయన మనసులో ఉన్నవాడు తాగితే శరీరంలో వీణలు పలుకుతాయి కానీ ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అర్జున్ గారు? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అని అడిగింది బేలగా. అర్జున్ తనేదో సరదాకి చేస్తే దానికి స్నేహ ఇంతగా అట్టయ్యేసరికి వెంటనే ఆమెను హక్ చేసుకుని, ఐఎమ్ సారీ రా, నీ ప్రతి ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను. నాలో పూర్తిగా నిండిపోయిన నిన్ను అర్థం చేసుకోకపోతే నా ప్రేమకు అర్థం లేదు. నేనేదో సరదాకి చేస్తే దానికి నువ్వు ఇంతగా హట్ అయిపోతావు అనుకోలేదు. సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటూ ముద్దుగా చెవులు పట్టుకుని మరి సారీ చెప్పేసరికి తేలికపడిన మనసుతో అందంగా నవ్వేసింది మన స్నేహ. ఆమె చిరునవ్వుని మురిపెంగా చూస్తూ నీ పెదాల మీద ఈ చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అనుకున్నాడు అర్జున్. సాయంత్రానికి అందరూ హాల్లో కూర్చుని మీరా సీమంతం అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అర్జున్ మాత్రం మీరా పక్కన కూర్చుని ల్యాప్టాప్ లో తలదూర్చేసి ఆఫీస్ వర్క్ చేసుకోవటంలో మునిగిపోయాడు బిజీగా. వీళ్ళెలా మాటల్లో ఉండగానే స్నేహ అశోక్ గారితో తాతయ్య, ఇలాంటి శుభకార్యాలకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది. రవలి అమ్మ అంటే అరుణ్ తల్లికి కాల్ చేసి వాళ్ళందరినీ రేపే బయలుదేరి రమ్మంటే బాగుంటుంది తాతయ్య. అమ్మ వస్తే అన్ని అమ్మే దగ్గరుండి చూసుకుంటుంది అని అంది స్నేహ. అరుణ్ తాతయ్య కాల్ చేసి విషయం చెప్పగానే ఆయన కూడా చాలా సంతోషించారు. ఆ తర్వాత స్నేహ రవలి గారికి విషయం చెప్పడంతో ఆవిడ రేపే బయలుదేరి వస్తామని మాటిచ్చారు. దాంతో స్నేహ కాస్త రిలాక్స్ గా ఊపిరి పీల్చుకుంది. స్నేహ ఇంట్లో వాళ్ళని ఈ శుభకార్యానికి ఒప్పించింది కానీ ఇలాంటి వాటిలో ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన మనసులో భయపడుతూనే ఉంది. కానీ అంతలోనే రవలి గారు గుర్తుకు రావటంతో మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించడమే కాదు అన్ని సవ్యంగా జరుగుతాయి అన్న నమ్మకం కూడా కుదరడంతో ఊపిరి పీల్చుకుంది స్నేహ. ఇక నైట్ డిన్నర్ కానిచ్చి అన్ని సర్దేసి స్నేహ తన రూమ్ కి వెళ్ళేసరికి బెడ్ మీద మేలుకునే ఉన్న అర్జున్ ఆలోచనలో ఉండడం చూసి సైలెంట్ గా అతని పక్కకి చేరి నెమ్మదిగా అతని భుజం మీద తల పెట్టుకుని దేని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు అని అడిగింది. అతని ఆలోచనలు అంచనా వేసే ప్రయత్నం చేస్తూ స్నేహ రావటం ముందే గమనించిన అర్జున్ భుజం మీదున్న ఆమెను గుండెల మీదకు చేర్చుకుని ఆమె తల నిమురుతూ ఏం లేదురా, నీ గురించే వెయిటింగ్ అంటూ స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ అంటూ కళ్ళు మూసుకున్నాడు. మనసుని ఏవేవో ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నా తన ప్రియమైన భార్య సాంగత్యం తనకి ఎక్కడా లేని ప్రశాంతతను కలిగిస్తూ ఉంటే ఆమెను మరింత గట్టిగా తన బాహువుల్లో బంధించేస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అర్జున్ని చూసి ఆలోచిస్తూనే స్నేహ కూడా నెమ్మదిగా నిద్రను ఆహ్వానించింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయ్యాక తమ రూమ్ లో బిజీగా వర్క్ చేసుకుంటున్న అర్జున్ దగ్గరికి వెళ్ళిన స్నేహ, అర్జున్ గారు నేను మార్కెట్ కి వెళ్ళాలి, నాకు తోడుగా వస్తారా అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ తలెత్తకుండానే నాకిప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది స్నేహ. సరే అయితే గోకుల్ అన్నయ్యని తీసుకెళ్ళమని అడుగుతాను, అన్నయ్య ఫ్రీగానే ఉన్నారట.
కానీ మేము తిరిగి వచ్చేంత వరకు వదినకు తోడుగా తన దగ్గరే కూర్చుని మీ వర్క్ చేసుకోండి ప్లీజ్ అని బ్రతిమలాడింది ముద్దుగా. ఇంత హ్యాపీగా ఉన్న అర్జున్ లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికి లోకేష్ గారు ఏ చెత్త ప్లాన్స్ వేస్తూ ఉన్నారో ఏంటో, అర్జున్ దేని గురించి అంతగా ఆలోచిస్తున్నాడో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం.